నాన్న ఈ రోజు క్లాస్ ఏంటి అంటే భావ వ్యక్తీకరణ అంటే ఏంటి, మన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, స్మైల్, లాఫ్, క్రయింగ్, థింకింగ్, తర్వాత యాంగ్రీ, తర్వాత ప్రౌడ్, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, వాటికి రిలేటెడ్ గా ఒక క్లాస్ చెప్తానన్నా. ఫస్ట్ మీకు స్మైల్ అంటే ఏం చేస్తాం నాన్న, జస్ట్ స్మైల్ అంటే అంతే. స్మైల్ అంటే చిన్నగా నవ్వడం. తర్వాత లాఫ్, గట్టిగా నవ్వడం. ఓకే 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 లాఫ్. తర్వాత క్రైయింగ్, ఏడవడం. వెరీ గుడ్. తర్వాత థింకింగ్, ఆలోచించడం. థింక్ చేస్తారు, మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది, స్కూల్ నుంచి ఇంటికి వచ్చినాక మా అన్నయ్య ఏం తింటున్నాడు, మా టీచర్ ఏం చేస్తుందని థింక్ చేస్తాం కదా. ఓకే. నెక్స్ట్ థింక్ తర్వాత ప్రౌడ్, గొప్ప. ఓకేనా? ప్రౌడ్ అంటే ఏంటి నాన్న, గొప్ప. తర్వాత యాంగ్రీ, యాంగ్రీ అంటే కోపం. కోపం వస్తుంది కదా, నేను చెప్తాను కదా, అల్లరి చేస్తున్నారు పిల్లలు, మీ మీద నాకు కోపం వస్తుంది, దెబ్బలు పడతాయని అరుస్తానా లేదా మిమ్మల్ని? అప్పుడు మీరు ఏం చేస్తారు నాన్న, నేను కోపం వస్తుందంటే ఏం చేస్తారు? సైలెంట్ కూర్చుంటారా లేదా? కూర్చుంటారా? యాంగ్రీ అంటే కోపం. కోపాన్ని చూపించండి నాకు. ఓకే. స్మైల్ అంటే నవ్వడం. స్మైల్ చేయండి. లాఫ్ అంటే గట్టిగా నవ్వడం. మన కళ్ళు చూపిస్తే నవ్వాలి లాఫ్ అంటే. ఓకేనా? క్రైయింగ్, క్రైయింగ్ అంటే థింకింగ్, థింకింగ్ అంటే ఆలోచించడం. ప్రౌడ్ అంటే గొప్ప. యాంగ్రీ అంటే కోపం. అర్థమైనా మీకు? ఎక్స్ప్రెషన్స్ అన్ని అర్థమైనయా? ఇక్కడ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయన్నమాట, వాటికి రిలేటెడ్ మీకు ఒక క్లాస్ చెప్పాను. అర్థమైందా క్లాస్? ఈ రోజు క్లాస్ అర్థమైందా?